గోవింద కల్పవృక్ష నరసింహ సాలం గ్రామ సన్నిధిలో నరసింహ దీక్ష పనుల మధ్య అత్యంత వైభవంగా నృసింహ యాగాన్ని 1,00,000 గోమయ పిడికలతో విశేషమైన హోమ ద్రవ్యాలతో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశమంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారని, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుండి మండల కాలం పాటు నృసింహ దీక్ష స్వీకరించడం జరుగుతుంది. ముగింపు సమయంలో 3 రోజులు యాగాన్ని నిర్వహిస్తామని ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వివరించారు. క్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రారంభమైనటువంటి శ్రీనృసింహ దీక్ష గత 3 రోజులుగా అత్యంత వైభవంగా భద్రాద్రి క్షేత్రంలో పావన గోదావరి నది తీరంలో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమంలో శ్రీనృసింహ దీక్షాపరులు మరియు భక్త బృందం అందరూ కూడా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ 1,00,000 గోమయ పిడకలతోటి అత్యద్భుతంగా 1,00,000 సార్లు శ్రీనృసింహ మహామంత్రంతో లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చల్లగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో చాలా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి హోమం ఈ రోజుతో మహాపూర్ణాహుతితోటి మరికొద్దిసేపట్లో ముగుస్తుంది. తదనంతరం గరుడముడి స్వీకారం, అహోబిల క్షేత్ర ప్రయాణం ఇవ్వడం నలుగుని లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క అన్నప్రసాదం